హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన బాడీలో ఏ విటమిన్ లోపం ఉన్నా ఏదో ఒక అనారోగ్య సమస్య అయితే వస్తూ ఉంటుంది. అయితే ఈ విటమిన్ డెఫిషియన్సీ అనేది వయస్సుల వారీగా కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కానీ విటమిన్ డి లోపం అనేది చిన్నపిల్లల మొదలు పెద్దవాళ్ల వరకు ఎదుర్కొనే అతిపెద్ద సమస్యగా చెప్పొచ్చు. ఈనాటి వీడియోలో విటమిన్ డి లోపం ఎందుకు వస్తుంది, ఒకవేళ విటమిన్ డి లోపం వస్తే ఎలాంటి లక్షణాల ద్వారా మనం గుర్తించొచ్చు, విటమిన్ డి లోపాన్ని ఎటువంటి ఫుడ్స్ తీసుకుంటే రికవరీ అవుతుంది, అలాగే పొటాషియం డెఫిషియన్సీ వస్తే ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, పొటాషియం మన బాడీలోకి సరిపడా అందాలి అంటే ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి అనే డీటెయిల్స్ ఈనాటి వీడియోలో చూద్దాం. అంటే ఈ వీడియోలో ఒక 2 విటమిన్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్. ఒకటి విటమిన్ డి, రెండోది పొటాషియం. ఈ 2 కూడా మన బాడీకి చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీటి గురించిన పూర్తి అవగాహన మనకు చాలా ఇంపార్టెంట్. మరి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకు అంటే ప్రతి చిన్నదానికి మందులకు వెళ్లకుండా మన చుట్టూ మనకు దొరికే ఆకుకూరలు గాని, కూరగాయలు గాని, పళ్ళు, వీటి ద్వారా మన విటమిన్ డెఫిషియన్సీ అనేది రికవరీ చేసుకోవచ్చు కదా. ఒకసారి వాటి గురించి తెలుసుకుంటే మనం ఎంతో సేఫ్ సైడ్ ఉన్నట్టేగా. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకే వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. విటమిన్ డి లోపం శారీరక, మానసిక సమస్యలకు కారణంగా ఉంటుంది. పసిపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు ఈ సమస్య ఎవరినైనా వేధించవచ్చు. దీని కారణంగా చర్మ సంబంధిత సమస్యలు, జుట్టు రాలడం వంటివే కాకుండా డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు కూడా తలెత్తుతాయి. విటమిన్ డి సహజ సిద్ధంగా సూర్యరశ్మి నుంచి లభించే వనరుగా అందరికీ తెలుసు. మీ శరీరం సూర్యరశ్మికి గురైనప్పుడు మీ శరీరం విటమిన్ డిని ఉత్పత్తి చేస్తుంది. సూర్యరశ్మి కారణంగా ఉత్పత్తి అయ్యే విటమిన్ డి మానవ శరీరంలో కొన్ని ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. అంతేకాకుండా మీరు కొన్ని రకాల ఆహార పదార్థాల నుండి కూడా విటమిన్ డిని పొందొచ్చు. విటమిన్ డిని శరీరానికి తగినంత పరిమాణంలో అందివ్వగలగాలి. విటమిన్ డి ఎముకల ఆరోగ్యాన్ని పెంచడంలోనే కాకుండా తినే ఆహారం నుండి కాల్షియం శోషించడంలో కూడా సహాయపడుతుంది. ఫ్లూ వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. విటమిన్ డి లోపం ఉంటే తరచుగా అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. ఈ విటమిన్ ఆరోగ్యకర రోగ నిరోధక వ్యవస్థకు బాధ్యత వహిస్తుంది. ఈ రోగ నిరోధక వ్యవస్థ అంటువ్యాధులతో పోరాడే కణాలను ఉత్పత్తి చేస్తుంది. మీరు తరచూ జలుబు లేదా ఫ్లూ సమస్యలను ఎదుర్కొన్నట్లయితే మీరు మీ విటమిన్ డి స్థాయిలను ఒకసారి చెక్ చేసుకోవాలి. విటమిన్ డి లోపం అనగానే కేవలం శారీరక సమస్యలకు పరిమితం చేస్తుంటారు కొందరు. కానీ అవి తెలియకుండా మానసికంగా కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి. డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలకు కూడా కారణమవుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. విటమిన్ డి లోపం మీ మానసిక స్థితిని కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. తక్కువ శక్తి స్థాయిల కారణంగా మీరు తరచుగా డిప్రెషన్ బారిన పడతారు. వైద్యుని సలహా మేరకు విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవడం ద్వారా డిప్రెషన్ లక్షణాలతో పోరాడొచ్చు. మీరు తరచుగా అలసిపోతున్నారా? దీనికి విటమిన్ డి లోపం కారణం కావచ్చు. ఇలా తరచుగా అలసిపోవడం అనేది మీ రోజువారీ పనుల మీద కూడా ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా అనేక ఇతరత్ర సమస్యలకు కారణమవుతుంది. విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం లేదా డాక్టర్ని సంప్రదించి సరైన మందులను వాడడం ఈ సమస్యకు పరిష్కారం. విటమిన్ డి లోపం కూడా జుట్టు రాలడానికి కారణమవుతుంది. మీరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా జుట్టు రాలడాన్ని అరికట్టలేకపోతే మీరు విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారని అర్థం. కాబట్టి ఒకసారి చెక్ చేయించుకోవాలి. విటమిన్ డి లోపం అనేక రకాల చర్మ సంబంధ సమస్యలకు కూడా కారణమవుతుంది. దద్దుర్లు, మొటిమలు రావడం, వృద్ధాప్య ఛాయలు తలెత్తడం, తరచుగా చర్మం పగలడం వంటి అనేక రకాల సమస్యలు వీటిలో ఉన్నాయి. కొందరికి దోమ కుట్టినా అది తీవ్రమైపోతుంది. అంతేకాకుండా ఇదివరకే ఏమైనా చర్మ సమస్యలు ఉంటే అవి తీవ్రంగా పెరగడం ఒక సూచనగా భావించాలి. విటమిన్ డి లోపం విటిలిగో వంటి చర్మ సమస్యలకు కారణంగా ఉంటుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. విటిలిగో అంటే బొల్లి సమస్య. ఈ బాధితుల్లో విటమిన్ డి తక్కువగా ఉంటుంది. విటమిన్ డి ఎముకల బలానికి, రోగ నిరోధక శక్తికి చాలా అవసరం. ఇది ప్రధానంగా సూర్యరశ్మి ద్వారా లభిస్తుంది. ఆహార పదార్థాల్లో కొవ్వు, చేపలు,
అంటే సాల్మాన్, ట్యూనా, గుడ్డు సొన, బలవర్ధకమైన పాలు, పుట్టగొడుగులు మరియు జున్ను వంటి వాటిలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఆహారంతో పాటు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల మధ్యలో 15 నుంచి 30 నిమిషాల పాటు ఎండలో ఉండడం వల్ల కూడా విటమిన్ డి లభిస్తుంది. శరీరంలో పొటాషియం లోపం వల్ల తీవ్రమైన అలసట, కండరాల బలహీనత, కండరాలు పట్టేయడం, తిమ్మిర్లు, అసాధారణ గుండెలయ, మలబద్ధకం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మరియు కాళ్లు చేతులు తిమ్మిర్లెక్కడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది కణాల పనితీరును మరియు రక్తపోటును దెబ్బతీస్తుంది. కండరాలు చాలా బలహీనంగా మారడం, నడవడానికి, పనులు చేయడానికి ఇబ్బంది కలగడం, ముఖ్యంగా కాళ్లలో, చేతుల్లో కండరాలు పట్టుకుపోవడం, కండరాలు నొప్పి రావడం, నిరంతరం అలసట, నీరసం, ఏకాగ్రత లేకపోవడం, గుండె అసాధారణ రీతిలో పనిచేయడం, వేగం లేదా క్రమం తప్పి కొట్టుకోవడం, కడుపు ఉబ్బరం, వాంతులు, చేతులు కాళ్లలో జలధరింపు లేదా మొద్దుబారినట్టు అనిపించడం, బీపీ పెరగడం లేదా తగ్గడం, చికాకు, ఆందోళన, డిప్రెషన్ ఇవన్నీ కూడా విటమిన్ డి లోపం వల్లే వస్తాయని గుర్తుంచుకోవాలి. ఇక పొటాషియం విషయానికి వస్తే గుండె ఆరోగ్యం, కండరాల పనితీరు మరియు రక్తపోటు నియంత్రణకు చాలా అవసరం. ఇవి అరటి పళ్లలో, చిలకడ దుంపలు, అవకాడో, పాలకూర, బంగాళదుంపలు, పెరుగు మరియు చిక్కుళ్లు వంటి ఆహారాల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇవి కాకుండా చేపలు, పప్పుధాన్యాలు, టమాటోలు మరియు డ్రై ఫ్రూట్స్ లో కూడా మంచిగా ఉంటుంది పొటాషియం. 1 కప్పు ఆకుకూర తీసుకుంటే పొటాషియం మీకు పుష్కలంగా అందుతుంది. ఒక మధ్యస్థ పరిమాణ బంగాళదుంపలో ఎంత ఉంటుందో తెలుసా? 900 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ పొటాషియం ఉంటుంది. అలాగే చిలకడ దుంపలో అయితే 500 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ ఉంటుంది. అలాగే పళ్ల విషయానికి వస్తే పుచ్చకాయ, కొబ్బరి నీరు, ముఖ్యంగా పాలకూరలో అయితే మనకి సరిపడా పొటాషియం అయితే అందుతుంది. అంతేకాకుండా ఇది విటమిన్ ఏ, విటమిన్ కే, ఫోలేట్, మెగ్నీషియాని మన బాడీకి అందిస్తుంది. అలాగే పుచ్చకాయ కూడా చాలా అద్భుతంగా పొటాషియాన్ని మనకు అందిస్తుంది. అధిక మొత్తంలో విటమిన్ సి కూడా ఉంటుంది కాబట్టి ఇది అన్ని విషయాల్లో మనకు బాగా హెల్ప్ అవుతుంది. మీరు ఈజీగా పొటాషియాన్ని ప్రతిరోజు తీసుకోవడానికి కొబ్బరి నీరు కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో మెగ్నీషియంతో పాటు సోడియం, ఎలక్ట్రోలైట్లు కూడా ఉంటాయి. కాబట్టి ఇది వేసవి కాలంలో అద్భుతంగా మనం డీహైడ్రేట్ అయిపోకుండా కాపాడుతూనే మనకు కావలసిన పొటాషియాన్ని అందించగల అద్భుతమైన నీరిది. చూస్తారు కదా, పొటాషియం లోపం కారణంగా ఎలాంటి లక్షణాలు వస్తాయి, అలాగే పొటాషియం మన బాడీకి అందడానికి తీసుకోవలసిన ఆహార పదార్థాలు, అలాగే విటమిన్ డి గురించి కూడా చూసాంగా. విటమిన్ డి లోపం వల్ల ఎలాంటి లక్షణాలు వస్తాయి, విటమిన్ డి మనకు అందడానికి ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి అనే విషయాలు కూడా మనం చూసాం. కాబట్టి మీకు ఇటువంటి లక్షణాల్లో ఏది కనిపించినా తగిన జాగ్రత్తలు వెంటనే తీసుకుంటే ఈ డెఫిషియన్సీ నుంచి మనం తొందరగా రికవరీ అవ్వచ్చు. మనం అన్ని వీడియోలో చెప్పుకున్నట్టుగా మీకేమైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉంటే గనక ఖచ్చితంగా మొదటిగా డాక్టర్ని అయితే సంప్రదించాలి. మీకు ఎలాంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు లేకపోతే మీరు నిరభ్యంతరంగా ఇదిగో ఇప్పుడు చెప్పిన ఈ పొటాషియంని అందించే ఫుడ్స్ గాని, డి విటమిన్ అందించే ఫుడ్స్ గాని చక్కగా తీసుకోవచ్చు. మరి ఈ చిన్న చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ఆదిలోనే ఫుడ్స్ ద్వారా వాటికి చెక్ పెట్టొచ్చు. కాబట్టి తప్పకుండా ఈ జాగ్రత్తలు అయితే తీసుకోండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.